హరే కృష్ణ. సో ముందు శ్లోకంలో 55వ శ్లోకంలో 2వ అధ్యాయంలో 55వ శ్లోకంలో ప్రస్తావన చేసిన విధంగా మనం ఇంట్లో మన గడప మీద నిలబడుకొని ఎంతసేపు మనం బయటే చూస్తున్నామే కానీ మన ఇంట్లో ఏముంది అనేది ఎంతమంది మనము ఏకాగ్రత చేస్తున్నాము, ఎంతమంది మనం అన్వేషిస్తున్నాము ఇంతకీ. అంటే ఇక్కడ గడప మీద నిలబడుకొని ఇంటిలో గడప బయట అంటే బాహ్య ప్రపంచము, బాహ్య వస్తువులు, దృశ్య ప్రపంచం అంటే స్వల్ప ఆనందాన్ని ఇచ్చేటటువంటి ప్రపంచం. అదేవిధంగా ఆ మనసుతో మన ఆత్మలో చూసామనుకోండి, అంటే ఇల్లు అంటే ఆత్మ, ఇక్కడ ఆత్మ వైపు చూసామనుకోండి, ఆత్మలోనికి చూసామనుకోండి, అందులో ఏమున్నావో మనం ఎప్పుడైనా అన్వేషించామా, చింత చేశామా, ఆలోచించామా? చేయడం లేదు. ఎందుకంటే మనకు ఒక విషయం బాగా అర్థమైపోయింది, తేలికగా ఆనందం అనేది బయట నుంచే వస్తుందని మనం అర్థం చేసేసుకున్నాం. ఈ శరీరంతో చేసే పనుల వల్లే మనకు ఆనందం వస్తుందని మనకు అర్థమైపోయింది. ఇది ఎవరు బోధించినా ఎవరు చెప్పకపోయినా మనకు పుట్టినప్పటి నుంచి ఈ విషయాలన్నీ తెలుసు. ఇవన్నీ ఎవరన్నా బోధించారండి? ఎవరు బోధించలేదు. కానీ ఆత్మజ్ఞానం వచ్చేటప్పటికి భగవంతుడి యొక్క ఉపదేశము కావలసిందే. కానీ ఇక్కడ భగవంతుడు ఏం ఉపదేశం చేస్తున్నారు అంటే, అయ్యా బయట కంటే కూడా లోపలే బ్రహ్మానందం అనేది ఉంది. అమితమైనటువంటి బ్రహ్మానంద సముద్రం ఆనందం అనేది నీలోనే ఉన్నది అని ఎందుకు భగవంతుడు ఉపదేశం చేస్తున్నారు? మరి భగవంతుడికి తెలియదా బయట ఆనందం ఇస్తుందని? ఇప్పుడు ఒక లడ్డూ తీసుకున్నాము, లడ్డూని ఆస్వాదిస్తేనే మనకు ఆనందం వస్తుంది, పాయసం తింటేనే మనకు ఆనందం వస్తుంది. ఒక పెద్ద సోఫా ఉన్నిందనుకోండి, దాంట్లో కూర్చుంటేనే నాకు ఆనందం వస్తుంది, హాయిగా ఉంది, అవునా కదండి? ఇలా అన్ని విలాసాలను తీసుకున్నాం అనుకోండి, విలాస వస్తువులను లేదా విలాస వ్యక్తులు, మనకి ఇష్టమైన వారు అనుకోండి, వాళ్ళ మీద అమితమైన వాళ్ళు వస్తేనే మనకు ఆనందం. ఇలా బయట పెట్టేసుకుంటూ ఉన్నాము. మరి మనం ఎందుకు బయట వస్తువులపైన, బయట మనుషుల మీద, బయట విషయాల మీదే ఆనందం ఉందని మనం అర్థం చేసుకున్నాము. కానీ దానికి విరుద్ధంగా భగవంతుడు ఏం చెప్తున్నారు? అందులో ఆనందం అనేది కొంచెమే ఉంది. ఆ ఆనందానికి నువ్వు ప్రయాసపడే ఆ పద్ధతిలో, ఆ క్రమంలో దుఃఖమే ఎక్కువ నీకు వస్తుంది. కాబట్టి కష్టాలు వస్తాయి. కాబట్టి నువ్వు బహిర్ముఖంగా నీ మనసుని బయటకు పోనివ్వకుండా లోపలే చూసుకో. లోపల అంతకంటే ఎక్కువ ఆనందం ఉందని ఇంత గట్టిగా చెప్తున్నారు భగవంతుడు. మనకేమైనా అనిపిస్తుందా అని? ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు, మనకేమైనా అనిపిస్తుందా? మనకేమనిపిస్తుంది? అది నిజం కాదేమో అనిపిస్తుందా? అవునా కదా? అంటే మనమున్న స్థితిలో, అవునా కదండి? అంటే సులభంగా అర్థం అవడానికి ఇంతవరకు మన మనసు ఏమి భావన చేసింది? అవునా కదండి? ఆ బిల్డింగ్ చూస్తేనే నాకు ఆనందం ఉంది, ఆ సినిమాకి వెళ్తేనే నాకు ఆనందం ఉంది, అవునా కదండి? ఇప్పుడు భక్తులు అంటే గుడికి వస్తేనే వాళ్ళకి ఆనందం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం తెలుసు కాబట్టి, ఆ రుచి తెలుసు కాబట్టి, అందులోని ఆనందమని భక్తులు మీరందరూ వస్తున్నారు. మరి మిగతా వారి సంగతి ఏమిటి? అవునా కదండి? సినిమాకి వెళ్తేనే ఆనందం, షాపింగ్ వెళ్తేనే ఆనందం, నగలు కొంటేనే ఆనందం, గౌరవం, ఉన్నతమైన స్థితి అని అనుకుంటున్నాం. మరి వారెందుకు దాన్ని పెద్ద ఆనందం అని అనుకుంటున్నారు? మరి భగవంతుడు దానికి విరుద్ధంగా అవన్నీ కాదు ఆనందము, అవి స్వల్పానందం ఇస్తాయి, అందులో సందేహం లేదు. కానీ స్వల్పానందంతో పాటు నీకు దుఃఖం కూడా వస్తుంది. నువ్వు బంధానికి లోనైపోతావు, కర్మ బంధనానికి లోనైపోతావు. కాబట్టి అది వద్దు, నీ లోపలే ఉంది ఆనందం అని ఎన్నోసార్లు గట్టిగా ప్రస్తావిస్తున్నారు భగవంతుడు. ఎందుకు అలా చెప్తున్నారు? అంత విశ్వాసంగా, అంత దృఢంగా ఎందుకు భగవంతుడు ఉపదేశం చేస్తున్నారు అంటే మనం ఆలోచించాలి కదండి. ఇప్పుడు భగవంతుడు మనకంటే గొప్పవాడా కాదా? జ్ఞానం ఉన్నవాడా కాదా? సరే, గొప్పవాడు అనుకున్నాము. ఒక ఉదాహరణ చెబుతాను, దాన్ని బట్టి మన భగవంతుడు, ఆ పరమాత్మ గొప్పవాడో కాదో మనం అర్థం చేసుకుందాం. గొప్పవాడు అని చెప్పడానికి కాదు, ఎందుకు గొప్పవాడో కూడా మనకు తెలిసి ఉండాలి. అప్పుడే కదండి వారు గొప్పవాడో కాదో మనకు అర్థమవుతుంది. పరమాత్మ గొప్పవాడు, దేవుడు గొప్పవాడు, దేవుడికి గొప్ప శక్తి ఉంది, దేవుడికి కృప ఉంది, దేవుడి ప్రేమ స్వభావం అని చెప్పడంలో కాదు, అది నిజంగా తేలాలి కదండి. అప్పుడే కదా మనం నమ్ముతాము. ప్రతిదీ మన కళ్ళకు అగుపిస్తేనే మనం దాన్ని నమ్ముతాం. మనము నిరాకారం కాదు కదా, ఆయన నిరాకారం అయిండొచ్చు, మన ఈ చర్మ చక్షువులకి కనపడాలి కదా ఏ విషయమైనా. ఇప్పుడు కొంతమంది లౌకిక విద్య చదివిన వారు దేవుడు ఉన్నాడా అంటే లేరు అని చెప్తారు.
చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అమెరికన్ శాస్త్రవేత్తలు కానీ ఎవరైనా సరే ఏం చెప్తారు సార్, కంటికి కనిపించినటువంటిది ఏదీ లేదు. స్కూల్లో ఉన్నానా, భజన చేస్తున్నాను, నేను ఏదో చెప్పుకుంటూ వచ్చాను, ఏదో టాపిక్ వచ్చింది భగవంతుడు. మేడంకు భక్తి ఎక్కువ, భగవంతుడు అంటుంది. మాకేం అనిపించలేదు, ఎట్లా చెప్తారు భగవంతుడు ఉన్నాడని. ఒక 5 మంది నిలబడ్డారు, నేను ఒక్కదాన్ని నా చూసారండి. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడో లేదో అనేది ఆ జ్ఞానం తెలిసిన వాళ్ళే దాన్ని రుజువు చేయాలి. ఇప్పుడు వాళ్ళకి కనిపించడం లేదు కాబట్టి దాని మీద నమ్మకం లేదు. కనిపించే వస్తువు మీదే మనకు సరే. మనం గాలి పీల్చుకుంటున్నాము, ఆక్సిజన్, మరి ఆ గాలి కనపడిస్తుందా? అవునా కదండి. అందరూ మనం ముక్కు మూసుకొని సాధన చేశాము కదా. ఒక్క నిమిషం అదే భగవంతుడు ఈ గాలిని మొత్తం ఆపేస్తే మన పరిస్థితి ఏమవుతుంది? అప్పుడు ఎవరు గుర్తుకొస్తారు? అవునా కదండి. అందరూ పైకి చూస్తారా లేదండి? అందరూ పైకి ఎందుకు చూస్తారండి? అవునా కదా. ఇవన్నీ అవసరం లేదండి. ఒక్క గాలి ఒక్క నిమిషం ఆపితే మన పరిస్థితి ఏమవుతుంది? ఎంత శాస్త్రవేత్త అయినా సరే గాలి అంటే ఆక్సిజన్, ఆ ఆక్సిజన్ని తయారు చేసేటటువంటి శక్తి ఏ శాస్త్రవేత్తకు ఇంతవరకు లేదు, ఇంకా ముందు ఉంటుందనేది కూడా లేదు. ఒక నీటి అణువును కూడా ఎవరు సృష్టించలేరు, ఉన్న వాటినే ఉపయోగించి చేస్తున్నారు. వ్యవసాయం కూడా అంతే కదండి. ఉన్న విత్తనాన్ని తీసుకొని ఆ విత్తనాన్ని నాటుతున్నారు. స్వయంగా విత్తనాన్ని తయారు చేస్తారు. ఎటువంటి శాస్త్రజ్ఞుడైనా కూడా చేయగలదు. ఆ విత్తనం ఎవరు ఇచ్చారు? మన అమ్మ, తాత, ముత్తాత, ఇంకెవరైనా ఇచ్చారండి? మరి ఎవరు ఇచ్చారు అనేది అర్థమవుతుంది. ఎవరో ఒకరు ఉండాలి కదా. అవునా కదా. ప్రతిదానికి ఒక రుజువు అనేది ఉంది కదండి. ఇప్పుడు చూడండి, గర్భంలో ఒక చిన్న కణం ప్రవేశిస్తుంది. అవునా కదండి. దానికి పేరైతే పెడతారు. అండము శుక్రకణము 2 కలిస్తే పిండోత్పత్తి మొదలవుతుంది అని అంటారు. మరి దానికి బీజం వేసిన వారి మొక్క ఉంటుందండి. విత్తనాన్ని నాటుతాము, దానికి చూస్తూనే నీళ్లు పోస్తాము, చూస్తూనే పెరుగుతుంది. మరి గర్భస్థ శిశువు ఎలా పెరుగుతుంది? చిన్న కణం నుంచి ఇంత మానవ శరీరం ఎలా వస్తుంది? పుట్టిన తర్వాత 4 కిలోలు 5 కిలోలంత సైజు ఆ అవయవాలు, ఆ అన్ని అంగాలు కూడా ఎలా ఏర్పడుతున్నవి? ఆ గర్భస్థ శిశువులో గర్భంలో ఎలా ఉంటుంది? మొత్తం చీకటి ఉంటుంది, మలమూత్రాలు ఉంటాయి, చెడు ద్రవ్యాలన్నీ ఉంటాయి. అందులో ఒక పైప్ అనేది ఉంటుంది. తల్లికి బిడ్డకు ఒక పైప్ ఉంటుంది. దాంట్లోనే తినాలి, దాంట్లోనే పోవాలి. అన్నీ కూడా ఇవి ఎవరు అరేంజ్ చేశారు? అవునా కదండి. ఒక చిన్న కణము ఒక పెద్ద జీవిగా ఎలా ఏర్పడుతుంది? ఇది ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఆ పరిస్థితులు, ఆ అన్ని పరిస్థితుల్ని, వాతావరణం కానీ, ఆ టెంపరేచర్ కానీ, ఆ ఆహారం కానీ, ఈ మలమూత్ర విసర్జనలు కానీ, ఈ ప్రక్రియలన్నీ కూడా ఒక చీకటి ప్రపంచంలో, చీకటి గుహలో ఎలా ఉండి పెరుగుతుంది ఒక శిశువు? దానికి ఆ పరిస్థితిని కల్పించిన వాడు ఎవరు? మనం ఏమన్నా ఉన్నామండి? తల్లిదండ్రులుగా మనం ఉన్నామా? మనం తల్లిదండ్రులకు ఫుడ్ ఆహారం తీసుకుంటున్నాము. ఆహారం కూడా భగవంతుడిదే. అది తీసుకున్న తర్వాత ఏమవుతుంది? ఆహారము ప్రతిదీ కూడా ఎలా, జీవక్రియలన్నీ ఎలా జరుగుతున్నాయి? జీర్ణం కానీ, రక్త ప్రసరణ కానీ, మలమూత్ర విసర్జనలు కానీ, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? మనమే చేస్తున్నామని ఎవరైనా చెప్పగలరా? ఆ అవయవ నిర్మాణం అంతా ఎవరు ఏర్పరిచారు? ఎవరు నిర్మించారు? అవునా కదండి. ఒక శిశువు ఎలా బయటికి వస్తుంది? అవునా కదండి. అది మనకు చెబుతాము కానీ మనము దాన్ని మన చేతులారా చేయలేదు. మరి ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అంటే భగవంతుడి గురించి కాదు, మనమే అని అనుకుంటున్నాం కదా అన్నీ చేసేది. మరి ఎవరైనా ఉన్నారా? లోపల గర్భస్థ శిశువుని పెంచి బయటికి పంపిస్తున్నారా? ఆ వాతావరణ పరిస్థితులన్నింటినీ మనం ఏర్పరిచామా? మరి ఎలా ఒక మంచి ఆరోగ్యంతో శిశువు బయటకు ఎలా వస్తుంది? ఇది ఎప్పుడైనా మనం ఆలోచించామా? మరి అంత పెద్ద పరిస్థితినే భగవంతుడు ఏర్పరిచినప్పుడు, మరి ఈ ఉపదేశం చేసేటప్పుడు ఆ భగవంతుని మీద మనకు నమ్మకం లేదా? ఇంత చేసినవాడు అనేవాడు భగవంతుడు, అన్నీ సృష్టించినవాడు భగవంతుడు. ఈ ఆత్మను ఆత్మని చెప్పకూడదు, ఆత్మ ఈ శరీరాన్ని, ఈ ప్రకృతిని, అన్ని శక్తులను ఇచ్చింది భగవంతుడే. మరి ఎప్పుడైతే ఈ భగవంతుడు వచ్చి ఈ ఉపదేశం చేస్తున్నప్పుడు మనం ఎందుకు దాన్ని వినము? విన్నా కూడా నమ్మము, నమ్మినా కూడా ఎందుకు ఆచరించము? ఇంత చేసిన వాడి యొక్క ఉపదేశం ఏమై ఉంటుంది? అక్షరాల సత్యమే. విని పాటిస్తే కదండి దాని యొక్క ఫలితం అనేది తెలుస్తుంది. అవునా కదండి.
ఇంత చేసిన వాడి యొక్క మనకు నమ్మకం ఉండదండి. మన తల్లిదండ్రుల మీద మనకు నమ్మకం ఉంటుంది, మన పిల్లల మీద మనకు నమ్మకం ఉంటుంది, అవునా కదండి? మరి ఇన్ని చేసిన వాడు, అందరికంటే ఎక్కువ చేసిన వాడు సహాయము, మరి ఈ ఉపదేశం చేసేటప్పుడు మనం ఎందుకు వినము? శ్రద్ధగా విన్నా ఎందుకు దాన్ని నమ్మము? అవునా కదండి? ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించాలి, అప్పుడు అర్థం కర్మాచరణ. మొదటైతే అర్థం చేసుకోవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, నమ్మాలి, నమ్మి సాధన చేయాలి, ఆచరణలో పెట్టాలి ఆ సూత్రాన్ని. అప్పుడే దాని ఫలితం వస్తుందో లేదో మనకు తెలిసేది. మరి ఆచరణలో పెట్టి చూద్దాం, అవునా కదండి? ఏ మార్గము మనకు లేదు, మనం పాటించే మార్గము అది సరి కానిది అయినప్పుడు ఎవరైతే చెప్తున్నారో, ఎవరో సర్వాన్ని సృష్టించినాడో వాని మాటలు మనం ఎందుకు నమ్మకూడదు? ఎందుకు విశ్వసించకూడదు? ఎందుకు ఆ గొప్ప ఫలితాన్ని మనము సాధించకూడదు? మనకు అనిపిస్తుంది లేదండి బయటే ఉంది అని. ఒక్కసారి చూద్దాం, భగవంతుడు ఏ ఉపదేశం చెప్పారో, ఏ సూచనలు అయితే చెప్పారో దాని మీద మంచి విశ్వాసంతో ఆ ఉపదేశాన్ని, ఆ సూచనని మనం విని చూద్దాము, ఆచరణలో పెడదాము. ఇది అర్థమవుతుంది కదండి? కష్టంగా అనిపిస్తుందా ఏమైనా? అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే బయట విషయాల మీద మనసుని ఎక్కువ పోనివ్వకుండా, అంటే కోరికలని కొద్ది కొద్దిగా క్రమంగా తగ్గించుకుంటూ, అంటే బయట విషయాల మీద ఎప్పుడైతే మనసు అనేది బయటికి వెళ్ళి ఆ ఆనందంతో పాటు దుఃఖాన్ని కూడా తీసుకొస్తుంది కదండి, ఆ దుఃఖమే ఆ ఆత్మకు అంటుంది. పాప కర్మల ఫలితంలో ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఒక దొంగతనం చేశా, నాకు ఈ పెద్ద బ్యాంక్లో చాలా డబ్బు ఉంది, నాకు డబ్బు కావాలి, నేను దొంగతనం చేశాను, ఆ డబ్బులు తీసుకొని నా మనసు చెప్తుంది దొంగతనం చేసేది. మరి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకొని వచ్చే దానికి అనుకూలించేది ఎవరు? నా మనస్సు, నా బుద్ధి. ఎప్పుడైతే ఆ కర్మని నేను ఆచరిస్తానో, డబ్బులు తీసుకొని వస్తానో, ఆ తర్వాత ఏమవుతుందండి? అవునా కదండి? అవునా కదండి? సత్కర్మాచరణ లేకపోతే, ఆ జ్ఞానం లేకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? ఆ పాపం అనేది ఆత్మకి అంటుకుంటుంది, ఈ శరీరానికి ఏం అంటుకోదండి. అవునా కదండి? ఈ శరీరం ఏమవుతుంది? ఎనీవే ఈ శరీరం కూడా శిక్షించబడుతుంది, అవునా కదండి? మనం చేసే ఈ మనసుతో చేసే పనులకు శరీరము శిక్షించబడుతుంది, ఆత్మ కూడా శిక్షించబడుతుంది. మరి ఇంకొక జన్మకు కూడా అది కారణమవుతుంది. ఈ జన్మలో దొంగైన వాడు ఇంకొక జన్మలో కూడా అలాంటి మనస్తత్వమే ఏర్పడుతుంది. దీనికి ప్రతిదానికి కారణం ఏంటి? మనసు. ఎప్పుడైతే ఆ మనసుని ఆత్మ మీద పెట్టేస్తామో, మన మనసుని, బుద్ధిని ఆత్మ మీద పెడతామో, అప్పుడు బయటి వైపు ఆ మనసు అనేది వెళ్ళదు. ఇంకా ఎవరు వెళ్తారు? మనసు వెళ్ళకపోతే, మనసు ఆత్మలో కలిసిపోతే మరి ఇంకెవరు వెళ్తారు? కాబట్టి మన కోరికలన్నీ కూడా ఈ జ్ఞానంతో, ఈ తెలివితో అన్నీ కూడా, అంటే నేను ఇక్కడ ప్రతిసారి ప్రస్తావిస్తున్నానండి, అతి కోరికలు అంటే తినడానికి ఆహారం వద్దా, ఉండడానికి ఇల్లు వద్దా, అవి కాదు, దాని గురించి మాట్లాడట్లేదు. దాని వెనుక ప్రతిదీ కూడా సత్కర్మాచరణ వల్లే పొందాలి. మంచి కర్మలు చేసే, ఇప్పుడు నాకు ఇల్లు లేదనుకోండి, చిన్న ఇల్లు అయినా సరే నేను ధర్మంతో ఆ అవసరాన్ని పొందాలి, అవునా కదండి? అదే చెడు కర్మతో నేను ఆ ఇల్లు కూడా చెడు కర్మతో నేను పొందాను అనుకోండి, దానివల్ల మళ్ళీ నాకేమవుతుంది? పాపం అనేది దుఃఖ రూపంలో వస్తుంది. దుఃఖము అంటేనే పాపం, అవునా కదండి? కాబట్టి ప్రతి కర్మ కూడా శ్రేయో మార్గంలో, శ్రేయస్కరంగా, సురక్షితంగా ఆ పనిని నిర్వహించాలని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి 55వ శ్లోకంలో ప్రస్తావించినది మీలో ఉండేటువంటి అతి కోరికలన్నింటినీ కూడా సమూలంగా తీసివేయండి క్రమక్రమంగా అని చెప్తున్నారు. మరి ఆ కోరికలన్నింటినీ రెండవ దశలో, రెండవ సాధనంగా ఆ కోరికలన్నింటినీ మీరు తగ్గించుకున్న తర్వాత కూడా మీరు సంతోషంగానే ఉండాలి, సంతృప్తికరంగానే ఉండాలి. అయ్యా నేను మారిపోయాను ఇప్పుడు, మరి నాకు ఆనందంగా లేదు, సంతృప్తికరంగా లేదు, మరి ఏమవుతుంది? మళ్ళీ కూడా మనసు ఏమవుతుంది? బయటికి వెళ్ళి. అర్థమవుతుంది కదండి? ఇది రెండవ సాధన చెప్పాం మనం. కోరికలన్నింటినీ తగ్గించుకోవాలి క్రమక్రమంగా. రెండవది, ఆ కోరికలను తగ్గించుకుని నాకు ఆ ఇల్లు లేకపోయినా నేను సంతృప్తికరంగా ఉండాలి. నేను ఉన్న చిన్న ఇంట్లో అయినా నేను సంతృప్తిగా ఉండాలి. నాకు పెద్ద ప్యాలెస్ అవసరం అంటే ఒక ఉదాహరణ చెప్పడం. బట్ అన్నిటికీ కూడా ఈ సూత్రాన్ని మనము అనువర్తింప చేసుకోవాలి, ప్రతిదానికి కూడా చేయాలి. నాకు మగపిల్లవాడు లేడు, నేను ఎలా అయినా సరే నాకు మగపిల్లవాడిని పొందాలి అని నేను ప్రయత్నిస్తాను.
మరోసారి కూడా ఆడపిల్లే నాకు జన్మిస్తుంది. అంటే నా కోరికకు విరుద్ధంగా జరుగుతుంది. అంటే రెండో ఉదాహరణ చెప్తున్నానండి. అంటే ఇక్కడ ఏదో ఒక ఉదాహరణ వాడాలి అని చెప్తున్నా, మరి దాన్ని ఇంకో విధంగా తీసుకోకండి. అవునా? ఆ ప్రయత్నంలో నా మనసు ఏమవుతుంది, మళ్ళీ తిరిగి ఆడ అయినా మగ అయినా ఇద్దరు ఒకటే. ఆ జ్ఞానం లేనప్పుడు నాకు వారసుడే కావాలి అని కూర్చున్నప్పుడు ఏమవుతుంది, దుఃఖమే. మళ్ళీ ఆడపిల్ల పుడితే ఇంకా దుఃఖం అయిపోతుంది. నేను చాలామందిని చూశానండి, ఈసారైనా సరే నాకు మగపిల్లవాడు వారసుడు రావాల్సిందే అని ప్రయత్నించి ఆడపిల్లలను పొందిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఏముందండి, ఇప్పుడు దుఃఖం ఏమైంది, రెట్టింపు అయిపోయింది. మా స్కూల్కి కలిసి ఉడికి వస్తుంది ఒక అమ్మాయి, 5 మంది అమ్మాయిల తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అమ్మాయికి అసలు జరగదు, కష్టము, కానీ వాళ్ళందరినీ పోషించాలి. చూడండి, అది దుఃఖమే కదండి. ఇప్పుడు భగవంతుడు ఎంత ఇస్తాడో భగవంతునికి తెలుసండి, ఎంత ఇవ్వాలో మనకు ఇస్తాడు భగవంతుడు. ఆ పైన మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. నారు పోసిన వాడు నీరు పోస్తాడు. ఇంకా ఎవరైనా కాపాడుతారో లేదో తెలియదు, కానీ భగవంతుడు తప్పకుండా కాపాడుతాడు, తప్పకుండా. అది మనము సంపూర్ణ విశ్వాసాన్ని పెట్టుకొని ఉన్న వాళ్ళకే ముక్తి అనేది లభించేస్తుంది. అది మన ప్రాక్టికల్గా మన నిజ జీవితంలో ఆచరించి చూడండి, మీరే వచ్చి చెప్తారు. అది ఎంత సులభంగా ఉంటుందంటే, ఏమున్నా లేకపోయినా బాధపడకూడదు. మన కర్మానుసారంగా భగవంతుడు మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వాలా, అందాన్ని ఇవ్వాలా, అధికారాన్ని ఇవ్వాలా, ఇంకేమైనా మనుషుల్ని ఇవ్వాలా, అన్నీ కూడా ఇస్తాడు. ఇవ్వలేదు అంటే అది మన మంచి కోసమే. అవునా కదండి? దీన్ని విశ్వసించిన వాడు ప్రశాంతంగా ఉంటాడు, అతడే స్థితప్రజ్ఞుడు. ఇప్పుడు మనం అన్ని దేని గురించి చెప్పుకుంటామండి? స్థితప్రజ్ఞుడు. ఆయన ఎలా ఉంటాడు, ఎలా నడుచుకుంటాడు, ఎలా ఆలోచిస్తాడు, ఎలా సంతోషంగా ఉంటాడు, సంతృప్తికరంగా. ఎప్పుడు కూడా అండి భగవంతుడు మనం చేసినటువంటి కర్మల ఆధారంగానే మనకు ఒక రూపాన్ని ఇస్తాడు. అది ఆడరూపమా, మగ రూపమా, ఐశ్వర్యవంతుడా, పేదవాడా, లేదా ఆరోగ్యవంతుడా, అనారోగ్యవంతుడా, దీనికి మనము చింతించకూడదు. ఇవన్నీ కూడా ముఖ్యమే కదండి మనకు. ఇవన్నీ మనం ఎక్కడ చర్చించుకుంటాం, ఇవన్నీ ఎక్కడ తెలుసుకుంటాం మనము? ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటేనే కదండి మనకు సులభం అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచించాలమ్మా, ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే మనం ఎక్కడ కూడా ఈ జ్ఞానం అనేది ఎవరు చెప్పరు. ఇలాంటి ప్రదేశంలోనే ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే బయటికి పోయే కొద్దీ వేరే విషయాల గురించి, రామాయణం గురించి మాట్లాడతారు. ఆ హీరోయిన్ ఇలా అయింది, ఆ రాజకీయవేత్త అలా అయ్యాడు, వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. ఇవేనండి, మా కొడుకు అమెరికాలో ఉన్నాడు, మీ కొడుకు చూస్తే పల్లెలో ఉన్నాడు. అన్నీ పోల్చుకోవడం. అవునా కదండి? కానీ ఎంతమంది ఆలోచిస్తున్నారు, మా పిల్లవాడు, మా పిల్లలు వైదికంగా ఉండాలి అని ఎంతమంది, భక్తుడుగా ఉండాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు? అవునా కదండి? పిల్లలకు చిన్నప్పటి నుంచి ఈ బ్రహ్మ జ్ఞానాన్ని నేర్పించాలి, వేదాంగాలు నేర్పించాలి. అప్పుడు వాళ్ళు పెద్ద అయి పెరిగిన తర్వాత వాళ్ళకు ఎలా జీవించాలో, ఎలా శ్రేయో మార్గంలో జీవించాలో, ఎలా పనులను చేయాలో వాళ్ళకి తెలిసిపోతుంది. అదండి మనం కృషి చేయాల్సింది. అంతేకాని నా కొడుకు నారాయణ కాలేజీలో చదవలేదే, ఐఐటి చేయలేదే, పెద్ద డాక్టర్ సైంటిస్ట్ అవ్వలేదే, ఇది కాదండి మనకు కావాల్సింది. అన్నీ కూడా వస్తాయి. మీరు అనొచ్చు, మాతాజీ అయితే పుట్టిన తర్వాత వెంటనే వచ్చేసి ఈ మంత్రాలు చెప్పుకుంటూ ఉండాలా, ఈ గ్రంథాలు బోధించుకుంటూ ఉండాలంటే కాదండి. లౌకిక విద్యతో పాటు అలౌకిక విద్య కూడా ఆచరించాలి. మన ధర్మశాస్త్రం, మన వైదిక శాస్త్రం చెప్తున్నది చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా అన్ని ఆధ్యాత్మ విద్యనే బోధించాలి. ఎందుకంటే ముందు రాబోయేటటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి, ఎలా సులభంగా జీవించడానికి. ఇది ఎవరైనా నేర్పిస్తున్నారండి? ఎంతమంది గురుకులాలకు పంపిస్తున్నారు? మేమైతే మా పిల్లవాడిని గురుకులానికి పంపిద్దామని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు అదే నువ్వు ఇంకో రకంగా ఆలోచిస్తున్నావు, వాని లైఫ్ని నాశనం చేస్తున్నావు. ఇదే అండి. ఒకరు అన్నారండి నా దగ్గర, మీ పిల్లవాడికి సినిమాలో చూపించారా, ఎంత మోసం చేస్తున్నారండి, ఎంత అన్యాయం చేస్తున్నారండి మీ పిల్లలకు. చూసారండి? చెప్తాను ప్రేజాను డబ్బులు వద్దే ముందు సాయంకాలం పొద్దున రాండి అంటే అయ్యి వద్దు, ఆయన దగ్గరికి మాత్రం వద్దు, ఆయన భక్తి నేర్పించింది నాశనం అయిపోతారు. ఇలానే ఆలోచిస్తున్నారండి. ఇప్పుడు సినిమాకి తీసుకెళ్ళి వాళ్ళు మందు తాగడము, పొగ త్రాగడము, అభద్ర స్త్రీ సంఘం చేయడం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇప్పించడం, అది మంచిది.
అంతేగాని చిన్నప్పటి నుంచి పిల్లలకు వేదాంగాలు నేర్పించడము అలానే ఆలోచిస్తున్నారండి. ఒకరైతే నన్ను అదే అడిగారు, నేను అయితే ఇలానే సమాధానం చెప్పాను. అంతే కదండి. కాబట్టి ఈ కర్మాచరణని భగవంతుడే మనకు ఉపదేశం చేస్తున్నారు. మనకు శరీరాన్ని ఇచ్చారు, ఉండడానికి అన్ని అవసరాలు ఇచ్చారు, జ్ఞానాన్ని కూడా ఆయనే బోధిస్తున్నారు. ఆయనకి ఏమన్నా పని ఉందండి? ఇదే పని. ఇంకెవరికైనా ఉందండి ఈ పని? మన గురించి ఎంతసేపు ఆలోచించి ఎంతసేపు మనల్ని కాపాడాలని ప్రయత్నించేటటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఎవరు? దేవాది. అది మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాము. అందుకే మళ్ళీ భగవద్గీత రూపంలో భగవంతుడే వచ్చి స్వయంగా మనకు జగద్గురువులాగా ఈ జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నారు. కానీ ఎంతమంది వింటున్నారు, విని ఎంతమంది నమ్ముతున్నారు అనేది, ఎవరు నమ్ముతారో, ఎవరు విశ్వసిస్తారో, ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళదే ఫలితం, అది వాళ్ళకే అర్థమవుతుంది అని చెప్తున్నారు. మరి మనము 56వ శ్లోకానికి వెళ్ళిపోదాము. సో ఇందులో కూడా ఇప్పుడు స్థితప్రజ్ఞుడి లక్షణాలు 2 చెప్పేశారు. ఇంకా 3వ లక్షణం, స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని ఎవరికి చెప్తున్నారు? స్థితప్రజ్ఞత్వాన్ని మనం కలిగి ఉండాలి, ఆ స్థిరత్వాన్ని మనము కలిగి ఉండాలి, నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే సంతోషంగా ఉండడానికి. ఇది ఒక్కటే. ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు మనం స్థితప్రజ్ఞుడు అవ్వాలి అంటే ఆనందంగా జీవించడానికి, ఇంకేది లేదండి. మనం కూడా ఆనందంగా జీవించడానికే కదండి ప్రయత్నిస్తున్నాము. సో భగవంతుడు కూడా సంపూర్ణ ఆనందంగా ఉండడానికే ప్రయత్నిస్తున్నాడు. ఇద్దరి యొక్క ప్రయత్నాలు ఒకటే. మరి ఎవరు సఫలత పొందుతున్నారు, ఎవరు వైఫల్యం పొందుతున్నారు? అవునా కదండి. ఇది మనము అర్థం చేసుకోవాలి. ఒక సినిమాకి పోయామనుకోండి, మనలో ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందండి ఆ పాటలకి, ఆ మ్యూజిక్కి, వాళ్ళ డ్రెస్సులకి. అవునా కదండి. కానీ ఎందుకు అదే ఉత్సుకతని మనము శాస్త్రాల గురించి వినేటప్పుడు ఎందుకు ఆ ఉత్సుకతని, ఆనందాన్ని ఎందుకు మనం పొందలేకపోతున్నామంటే ఒక్కటే కారణము. ఎందుకంటే మన మనసులో, మన హృదయంలో అన్ని మలినాలు ఉన్నాయి కాబట్టి ఇది రుచించదు. అవునా కదండి. ఇది వేపాకులాగా అనిపిస్తుంది, కానీ వేపాకుని కూడా తినక వేము, కానీ వేపాకే మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. స్వీట్ ఏమవుతుంది? అంతే అండి. ఇక్కడ భగవంతుని వేపాకుగా పోల్చవలసి వస్తుంది, అది మన దుర్బలం. అలాంటి పరిస్థితికి వచ్చేసాం. అమృతాన్ని ఇలా పోల్చవలసినటువంటి దుస్థితి మనకి ఎదురవుతుంది అని చెప్తున్నా. సరే, మరి 56వ శ్లోకంలో భగవంతుడు ఏం ఉపదేశం చేస్తున్నారు చూద్దాం. దుఃఖేష్వను విఘ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థిత ధీర్మునిదుచ్యతే అన్నారు. ఇప్పుడు మళ్ళీ కూడా స్థితప్రజ్ఞుడు ఇంకా కొన్ని పరిస్థితులకు ఎలా ఉంటాడు? మొదటిది దుఃఖేష్వను విఘ్నమనాః అంటే దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఇదే వ్యక్తి, ఈ స్థితప్రజ్ఞుడు ఎలా తీసుకుంటాడు? ఇప్పుడు మనకు కరోనా వచ్చిన కుటుంబంలో ఎలా తీసుకున్నారు ఆ విషయాన్ని? ఇది నిజంగానే పెద్ద సమస్య, దుఃఖించేటటువంటి పరిస్థితి. కానీ అటువంటి పరిస్థితిని కూడా ఎలా ఎదుర్కోవాలని ఎవరు ధైర్యం చెప్తున్నారు ఇక్కడ? ఆ టైంలో ఫోన్లు చేసే కూడా కష్టమే అండి కదండి. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చినప్పుడు మన బంధాలు ఎంత గట్టివో, మన మధ్య అనురాగాలు ఎంత గట్టివో మనం చూసేసాం కదండి. చూసామా లేదా? అవునా కదండి. అవన్నీ ముందుగానే తెలుసుకొని భగవంతుడు ఇవన్నీ చెప్తున్నారు. అలాంటి పరిస్థితిలో కూడా మీరు కలత చెందవద్దు, కుంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే ప్రాణం పోయే పరిస్థితిలో కూడా మేము ఎలా ధైర్యంగా ఉండాలి అనేది కదండి మన ప్రశ్న. అవునా కదండి? అవునా కాదు? అవునా కదా. ఎలా తీసుకోవాలి? మన ముందరే, మన కళ్ళ ముందరే మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మనము కూడా వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఆ పరిస్థితిని కూడా ఎలా సంతోషంగా అధిగమించాలి? అయ్యో ఇక్కడ బాధగా కాదండి, సంతోషంగా అధిగమించాలి. ఇంతకంటే ఎవరైనా చెప్తారండి గ్యారంటీగా? కానీ భగవంతుడు చెప్తున్నారు. ఇప్పుడు ఆ చావు అనేది ఎవరికి? శరీరానికే.
కానీ మనమేమనుకుంటున్నాము ఆ చావు అనేది మనకే. అంటే మన స్వరూపం ఏంది అనేది మనం పక్కన పెట్టేశాము. ఈ కుషించిపోయే శరీరాన్నే మనము అనుకున్నప్పుడు అప్పుడు బాధ కాక ఏం మిగులుతుంది, భయం కాక ఏం మిగులుతుంది? అవునా కదండి? భగవంతుడు చెప్తున్నారు, మీరు శరీరం కాదయ్యా, మీరు ఆత్మ అని చెప్పేశారు. కానీ మనం ఎంత చెప్తున్నా మనం ఏమనుకుంటున్నామో, మేము ఈ శరీరమే, ఈ అందమైన నశించిపోయే శరీరమే అని మనం అనుకునేసాం. మరి బాధ కాకుండా ఏమవుతుంది? మరి ఈ ఉపదేశం మనకు సరిపోతుందా? మనం ఎప్పుడు ఆత్మస్వరూపము అని మన అస్తిత్వాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడే ఆయన చెప్పినటువంటి ఉపదేశం మనకు సరిపోతుంది. అర్థమైంది కదండి? కాబట్టి ఇలాంటి పరిస్థితులు దుఃఖంలో కూడా ఎలా ఉండాలి? అది దుఃఖం వస్తుంది, మన వల్ల ఏమీ చేయలేదు. మళ్ళీ ఇంకా అంటున్నారు సుఖేష్ విగత స్పృహ. సరే, దుఃఖం కదా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు సుఖం వచ్చేసిందండి. నాకు అనుకోకుండా లాటరీ తగిలేసింది. ఎంత తగిలేసింది? 1 కోటి రూపాయల లాటరీ తగిలేసింది. ఇప్పుడు నేను ఎలా దాన్ని తీసుకోవాలి? ఎంత ఆనందం అండి! మన మనసు, మన శరీరము అన్నీ ఉబ్బిపోయే విధంగా ఆనందం పడిపోతాం. అప్పటికి అది కూడా తీసుకున్నాం కదండి. అంటే బయట నుంచి ఏమొచ్చినా తీసేసుకుంటామా మనము? దుఃఖం వచ్చినా తీసేసుకుంటాము, సుఖం వచ్చినా తీసేసుకుంటాము. అంటే మన సంతోషం అంతా బయట దాంతోనే ఆధారపడి ఉందా? మరి మన యొక్క విలువ ఏంటి? అవునా కదండి? అవునా కదా? మనము అనేది ఎవరు? సరే, ఈ కాళ్ళు తీసేద్దాము, ఈ చేతిని తీసేద్దాము, అయినప్పుడు ఎవరు మిగులుతారు లోపల? అంతే కదండి? మరి అది ఎందుకు మనం అర్థం చేసుకోము? అంటే ఇవన్నీ దృఢంగా మన మనసులో నిలపాలని ఈ ఇంటెన్సిటీతో చెప్పడమే. అవునా కదండి? గట్టి విషయాన్ని గట్టిగానే చెప్పాలి, లేకపోతే మన మనసు లోపలికి తీసుకోదు. లాటరీ వచ్చినట్టు వెంటనే తీసేసుకుంటుంది. అక్కడెక్కడో భూకంపం వచ్చేసిందా? అవునా, భూకంపం వచ్చేసిందా? అందరూ ప్రళయంలో మునిగిపోతారా? అది ఎక్కువ తీసేసుకుంటాం. అయ్యా, ప్రళయం వచ్చినా ఇంకోటి వచ్చినా నువ్వేమీ చెక్కు చెదరవు అని చెప్తే మాత్రం అదేంటి, అది ముసలి వయసులో, వృద్ధాప్యంలో ఇంకా పోతామనగా అప్పుడు వినాలి. అప్పుడు చెవులు కూడా వినపడవు, మతి కూడా ఉండదు. అప్పుడు ఏం అర్థం చేసుకుంటాము? అవునా కదండి? ఇది ఎవరిని బాధించడానికి కాదు, ప్రతి ఒక్కరికి ఈ స్థితి వస్తుంది, నాకైనా ఎవరికైనా. కాబట్టి భగవంతుడు ఇక్కడ ధైర్యం చెప్తున్నారు. వీతరాగ భయక్రోధ. వీత దేన్ని ద్వేషించదండి. వీత రాగ దేని మీద ఎక్కువ మమకారం పెట్టుకోకండి. వీత రాగ భయ, ఎటువంటి పరిస్థితిలో, ఎటువంటి కెలామిటీలో కూడా, ఎటువంటి ఆపత్కర పరిస్థితుల్లో కూడా, భూకంపమే వచ్చి బద్దలైనా నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే మనము ఆత్మ కాబట్టి, సచ్చిదానంద స్వరూపం కాబట్టి. అందుకే గట్టిగా చెప్తున్నాను, మనం ఎప్పటికీ ఉంటాము, మనం ఆనందంగా ఉంటాము, జ్ఞానస్వరూపులం మనం. మరి ఎందుకు భయపడాలి? ఈ సంకల్పంతో మనం శరీరాన్ని వదులుదామా? ఈ సంకల్పంతో, ఈ ఉద్దేశంతో, ఈ జ్ఞానంతో ఎవరైతే శరీరాన్ని వదులుతారో తప్పకుండా ఉత్తమ లోకానికి వెళ్ళిపోతారు. ఇందులో సందేహమే లేదు, సందేహమే లేదు. ఇన్ని చేసిన వాడు ఇంత గట్టిగా చెప్తున్నాడంటే ఎందుకు విశ్వసించము? అది అజ్ఞానము. ఈరోజు గట్టిగా చెప్తున్నానేమో, ఎందుకంటే ఇంతగా చెప్తున్నారు భగవంతుడు, కాబట్టి నమ్మాలి. అట్లాంటి విపత్కర పరిస్థితిలో మొన్న వచ్చినప్పుడు కరోనాలో ఒక్కరి ముఖం కూడా ఒకరు చూడడానికి భయపడుతున్నారు. ఆ లిఫ్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మై గాడ్, ఒక మనిషిని ఇంటి ముందర వాళ్ళని ఎలా చూస్తాం, దయ్యంలాగా చూసి లోపలికి పారిపోతాం. అవునా కదండి? ఆ కరోనా లేనప్పుడు వచ్చి అందరినీ మనము అబ్బా అక్క నువ్వు రా, ఇలా రా, ఇంటికి రా, అన్ని తిందురా. మరి కరోనా వచ్చినప్పుడు మాత్రము ఆమె బయట వచ్చిందంటే మనం లోపలికి వెళ్ళి, ఇదేనండి మన ప్రేమ సంబంధము. అంటే చాలా వరకు ఎంతమంది ఇలా చేశాము. ఒకరు తాగితే తిరిగి మళ్ళీ అక్కడ దాంట్లో గ్లౌస్ వేసుకొని దాన్ని పూసేసుకొని, అవునా కదండి? ఇంకా కళలో కూడా అదే, మనసులో కూడా అదే. అలా ఎంతని భయపడతాము. అవునా కదండి? అంటే అట్లని మనం నిర్లక్ష్యంగా ఉండాలని కాదు ఇక్కడ భావన. అవునా కదండి? శరీరాన్ని వదిలేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అండి? కొన్ని తేళ్ళు, వందల తేళ్ళు వచ్చి కుడితే ఎంత నొప్పి వేస్తుందో అంత నొప్పి వేస్తుంది. అందుకు నేను చెప్తున్నాను, ప్రాణం పోవడం అంత సులభం కాదు. కొందరికి సులభం, వాళ్ళకెవరికి ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకి. మనం ఆత్మజ్ఞానం ఉందా?
మనం కూడా తెచ్చేసుకుందాం. అవునా కదండి? మనం కూడా తెచ్చుకుందాం. మనం కూడా హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా శరీరాన్ని వదలాలి అనేది మన ప్రయత్నం. అవునా కదండి? ఏముంది, ఇక్కడ కళ్ళు మూసుకుంటాము, వైకుంఠంలో కళ్ళు తెరుస్తాం. అక్కడ చూస్తే ఇక్కడికి ఉన్నటువంటి ఐశ్వర్యం కంటే 1,000,000 రెట్లు. ఇదంతా స్టోరీ చెప్తానని కాదు, భగవంతుడు చెప్పారంటే నిజమే కదండి అది. మరి కాబట్టి వీతరాగ భయ క్రోధ, ఆ భయాన్ని ఉంచుకోకండి. మీకు ద్వేషము వద్దు, దేని మీద, ఏ వస్తువు మీద, ఏ మనిషి మీద, దేని మీద వద్దు. మీ శరీరం మీద కూడా వద్దు. శరీరం కూడా ఉంచి మాట్లాడుతున్నాం మనం. మీ శరీరం మీద, మన శరీరం మీద కూడా ద్వేషం వద్దు, రాగము వద్దు. రాగం అంటే మరి కోసేసాడు పారేద్దామా, అది కాదు. దాని మీద మమకారం పెంచుకోకూడదు. వీత రాగ భయ, ఎటువంటి పరిస్థితుల్లో భయపడకండి. ఇంత ధైర్యం ఎవరైనా చెప్తారండి? ఇంత ధైర్యం, ఇంత కాన్ఫిడెంట్గా రుజువుపూర్వకంగా చెప్తున్నారు భగవంతుడు. వీత రాగ భయ క్రోధ. క్రోధ అంటే ఏంటండి? క్రోధం అంటే కోపం కంటే ఎక్కువ. ఆ కోపాన్ని కూడా పెట్టుకోకండి. ఎవరి మీద పెట్టుకోకండి. ఇప్పుడు మాయ ఎట్లా వస్తుంది తెలుసా అండి? మనం బాగున్నాం అనుకుంటాం, ఇప్పుడు క్లాస్లో విన్నాము, మనం ఇంకా ఇవన్నీ కూడా పాటించేద్దాం అనుకుంటాము, ఇంటికి పోతాము, వెంటనే ఒక కోపం తెప్పించేట్టుగా మాట్లాడేస్తారు. ఆ బాణం అనేది మనకి ఎక్కడ గుచ్చుకుంటుంది? వెంటనే ఎట్లా కాదు కోపం. మాయ కూడా పరీక్షిస్తుందండి మనల్ని. ఎలా పరీక్షిస్తుంది? ఎలా చేస్తే మనం కుంగిపోతామో, ఎలా చేస్తే మనకు కోపం వస్తుందో, ఎలా చేస్తే మనకు భయం వస్తుందో, ఎలా చేస్తే మనకు మమకారం వస్తుందో, ఆ విధంగా మాయ వస్తుంది. ఆ మాయను ఏం చేయాలి? ఇంటి బయటనే వెళ్ళగొట్టాలి. ఏం చేయాలి? నేను చెప్పినట్లు నువ్వు వినాలి, నువ్వు చెప్పినట్లు నేను వినను. ఎందుకంటే నేను ఆత్మను, అందరికంటే గొప్పది. కాబట్టి దానికి మనం బానిస అవ్వకూడదు. ఆత్మ ఏం చేస్తుంది? ఏ బాణం వస్తుంది? డబ్బు రూపంలో ఒక బాణం వస్తుంది, మాటల రూపంలో ఇంకొక బాణం వస్తుంది, మోహం రూపంలో ఒక బాణం వస్తుంది. ఇలా రకరకాలుగా వస్తాయి మన చుట్టూ. ఎందుకు? మన హృదయంలో గుచ్చుకొని మనం కింద పడిపోదానికి. దుర్గా అనేది అందుకే మాయాదేవి, దుర్గాదేవి. ఆమె ఏం చేస్తుంది? మనల్ని మాయ వైపుకు లాగేస్తుంది. దుర్గాదేవి యొక్క 2 బాధ్యతలు ఉన్నాయండి దుర్గాదేవికి. భక్తులనైతే భగవంతుడి దగ్గరికి పంపిస్తుంది. దుర్గా గమనం, ఎక్కడైతే మనం పడిపోతామో ఆ వైపుకు లాగేస్తుంది. అంటే మన దుష్ట లక్షణాలు ఉన్నాయనుకోండి, దుస్సంకల్పాలు ఉన్నాయనుకోండి, వాళ్ళని ఏం చేస్తుంది? లాగేస్తుంది. ఐశ్వర్యం ఇచ్చి లాగేస్తుంది, అందమైన ఆడవాళ్ళనిచ్చి లాగేస్తుంది, అధికారం ఇచ్చి లాగేస్తుంది, పరిస్థితులు కష్టాలను ఇచ్చి లాగేస్తుంది. దాని పని లాగడమే అండి మనల్ని. కానీ మనం ఏం చేయాలి? ఎప్పుడైతే ఈ బ్రహ్మజ్ఞానం మన దగ్గర ఉందో మనం ఏం చేస్తామో, నువ్వు బయటికి వెళ్ళు, నీ బాణాలు నాకు గుచ్చుకోవు, నేనే నీకు మంచి చేస్తా. అర్థమైంది కదండి? ఇప్పుడు స్థితధీర్ము నిదిచ్యతే, అది స్థితప్రజ్ఞ. వీటిని మనం ప్రయత్నం చేసి చూద్దామా? అందరూ చేయాలి. చేసి మళ్ళీ ఎలా ఆచరించామో దాని యొక్క ఫలితం ఏమైందో మీరందరూ చెప్పాలి. ఇంత గట్టిగా చెప్తున్నాం మనం ఈరోజు, దాన్ని ప్రస్తావించుకుంటున్నాం అందరూ కూడా. ఎందుకంటే మనము ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అనే దానికోసమే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మేఘము పైన సూర్యుడు ఉంటాడు, మేఘం కింద ఎవరుంటారు? అన్ని జీవులు ఉంటారు. మేఘం వర్షించిందనుకోండి, కుండపోత వర్షం కురిసింది, పిడుగులు పడ్డాయి, పెద్ద వర్షపాతం పడింది. ఎవరు దానికి లోను అవుతారు? మేఘం కింద ఉన్నటువంటి జీవుల, లేదా మేఘం పైన ఉన్నటువంటి సూర్యుడా? మరి సూర్యుడికి ఏమన్నా అవుతుందండి? ఆ సూర్యుడే మనము. అర్థమైందండి? ఈ ఉదాహరణ ఎంత బాగా చెప్తున్నారు చూడండి ఆచార్యులు. కాబట్టి మనం సూర్యుడు ఎప్పుడు ప్రకాశించే వాళ్ళం మనం. కాబట్టి ఆ మేఘం కలిగించేటువంటి విపత్కర పరిస్థితి, పిడుగులకి భయపడవలసిన అవసరం లేదు. ఇంత ధైర్యం చెప్పిస్తున్నారు, ఆత్మధైర్యం ఉంది. కాబట్టి మనసునకు అవతల ఉన్నవి ఈ
మనోధర్మములు. అవి సుఖ దుఃఖాల రూపంలో మన దగ్గరికి వచ్చి మనల్ని నశింపజేస్తాయి. కాబట్టి ఆ మనోధర్మాలను ఏం చేయాలి? మనము గెట్ అవుట్, బయటకు పోండి. మనము వాటికి సత్సంగం ఇవ్వాలి, వాటితో మనము సత్సంగం తీసుకోకూడదు. అర్థమైంది కదండి? అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. ఒక పెద్ద పర్వతం ఉంది. ఎన్ని బాణాలతో ఆ పర్వతాన్ని లేదా కొండని మనము ఛేదిస్తాము? ఇప్పుడు చెప్పాలి మీరే, ఆవలించడం కాదు. పెద్ద కొండని ఎన్ని బాణాలు పెట్టి మనం ఛేదించగలము? వీలవుతుందా? చెప్పాలి అందరూ కూడా. ఇప్పుడు నోరు విప్పాలి అందరూ కూడా. నేను ఒప్పుకోను, అందరూ మాట్లాడాలి. ఎందుకంటే ఈ శ్లోకం చాలా చాలా ముఖ్యమండి. దీని విశిష్టత తెలుసు కాబట్టి నేను ఇంత గట్టిగా ప్రస్తావిస్తున్నాను. దాంతో మనం అందరూ తరించాలి. మనందరి యొక్క కోరిక అది. ఈ కోరిక ఉండాలి. ఎట్లా అంటే అట్లా ఒక కోరికతోనే అన్ని పనులు అయిపోవాలి. మన విభీషణులాగా ఉండాలి, కానీ రావణాసురుడిలాగా ఉండకూడదు. రావణాసురుడు ఏం చేశాడండి? మొత్తం శరీరాన్నే కోసేసుకున్నాడు. కానీ విభీషణుడు ఏం చేశాడు? రామ రామ అనే మంత్రాన్ని ఎంత సింపుల్గా చేశారు. ఎటువంటి కష్టం లేకుండా శరణాగతి పొందాడు. ఏది సులభమైందండి? పేగులు తీసి మెల్ల వేసుకున్నాడు, వీణ వాయించాడు. ఎవరు? రావణాసు యొక్క ప్రవృత్తి ఏంది? అసుర ప్రవృత్తి. అవన్నీ చేయకూడదు. అవన్నీ చేసి భగవంతుడిని కూడా భయపడించేట్టుగా ఆయన ప్రయత్నం చేశారు. ఆ బ్రహ్మదేవుడు దిగి వచ్చాడు. అబ్బో, వీడిని సంతుష్టపరచకపోతే మొత్తం అల్లకొల్లం చేసేస్తాడు, కాబట్టి ఆ కోరికిచ్చి వీడే నశించిపోతాడు. ఒక చీమ వచ్చిందంటండి. ఓ పరమేశ్వరా, నేను పుడితే మనుషులు చచ్చిపోవాలి, చావాలి అన్నదట. సరే అలాగే చావు అన్నారట. అలా ఉంటుందండి. అదేమైంది? పుడతానే భగవంతుడు వరం ఇచ్చేశారు. అదే, నేను మనుషుల్ని పుడితే వారు చావాలి అన్నాడంట అని అడిగిందంట చీమ. భగవంతుడు ఏమన్నారు? సరే అలాగే పుట్టి చావు. అర్థమైంది కదండి ఈ ఉదాహరణ? అలాగే ఉంది అసుర ప్రవృత్తి. కాబట్టి అసుర ప్రవృత్తి ద్వారా, ఈ అసుర ప్రవృత్తితో చేసే తపస్సు అవసరం లేదు. విభీషణులాగా భక్తి చేయాలి, సాధన చేయాలి, పరమాత్మ మీద నమ్మకం పెట్టుకోవాలి, పరమాత్మనే ఆశ్రయించాలి. మీకు ఎటువంటి కోరికైనా పర్వాలేదు. అకామ సర్వకామావ మోక్ష కామ ఉదారది తీవ్రైన భక్తి యోగైన. మీకు ఎటువంటి కోరికలైనా ఆ దేవాదేవుణ్ణి అడగాలి. ఎటువంటి చెడుదైనా మంచిదైనా భగవంతున్నే ఆశ్రయించాలి. ఆయన మన కోరికల్ని మంచివైనా చెడువైనా ఆయన మనకు ఏది చేయాలో, ఏది చేస్తే శ్రేయస్కరమో అదే భగవంతుడు చేస్తాడు. ధ్రువుడికి అలాగే కదా జరిగింది. నాకు రాజ్యం రావాలి అని ధ్రువుడు వెళ్ళి 6 నెలలు తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తర్వాత 6 నెలలకి భగవంతుడు సాక్షాత్కారం చేశారు. వెంటనే ధ్రువుడు ఏం చేశాడు? భగవంతుని చూసిన తర్వాత ఆయనకి ఏం కావాలో ఆయనే మర్చిపోయాడు. ఏం అడగాలో అదే మర్చిపోయాడు. మరి భగవంతుడే ఇంకేం మాట్లాడడం లేదని ఆ శంకుని తన నెత్తిన పెట్టాడు. అప్పుడు జ్ఞానం వచ్చేసింది. అప్పుడు ఏమంటున్నారు? నాకేమీ వద్దయ్యా, నిన్ను చూశాను, మీ పాదాల దగ్గరే నాకు చాలు, ఆ ఆశ్రయం నాకు చాలు, నాకే రాజ్యభోగాలు వద్దు అంటే ఇక్కడ ఏం చేశారు ఆ భగవంతుడు? అలాంటి చెడు కోరికల్ని కూడా పరిశుభ్రం చేసేసాడు. తర్వాత తిరిగి రాజ్యం కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు కుబేరుడు కూడా అలాగే కదండి జరిగింది. కాబట్టి భగవంతుడు తప్పకుండా ప్రసాదిస్తాడు అని ఇక్కడ ఆయన టైం అయిపోయినట్టుంది. 7:30 అయిపోయిందా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి